నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల పరంగా అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు ఇవ్వడంతో పాటు దివ్యాంగులు 6,000, ఇతర పెన్షన్లు 4,000 పెంచాలని డిమాండ్ చేస్తూ అంతాయిపల్లిలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన వాగ్దానాన్ని అమలు పరచాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. వికలాంగుల పెన్షన్ 6,000కి పెంచాలి, ఇతర పెన్షన్లు 4,000కి వికలాంగుల పెన్షన్ 6,000కి ఇవ్వాలి, కొత్త పెన్షన్లు కాంగ్రెస్ వాగ్దానం మేరకు వికలాంగుల పెన్షన్ 6,000, కాంగ్రెస్ వాగ్దానం మేరకు వికలాంగుల పెన్షన్ 6,000, కాంగ్రెస్ వాగ్దానం మేరకు వృద్ధాప్య పెన్షన్లు 4,000. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి 18 నెలలు గడిచింది. ఈ 18 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమైంది. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకి పెన్షన్ పెంచుతామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు. ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. కానీ ఈ కాలంలో వృద్ధులకి, ఒంటరి మహిళలకి, అదే వితంతులకి, వికలాంగులకి పెన్షన్ పెంచలేదు. కాబట్టి పెరుగుతున్నటువంటి ధరలను దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క తరగతులకి, కేటగిరీకి సంబంధించినటువంటి వారి యొక్క పెన్షన్ని, వికలాంగుల పెన్షన్ను 6,000కి పెంచాలని, ప్రస్తుతం పొందుతున్నటువంటి పెన్షన్ మీద మహిళలు, వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతుల యొక్క పెన్షన్ని 4,000కి పెంచాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ సమస్య మీద కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నాం. కలెక్టర్ గారు స్పందించాలి. అర్హులైనటువంటి వారందరికీ కూడా ఈ పెన్షన్ పెంచాలి. పెన్షన్ ఈరోజు రావాలంటే కొత్త పెన్షన్లకి ఇస్తామని చెప్తున్నారు తప్ప ఇవ్వడం లేదు. పెన్షన్ రావాలంటే ప్రస్తుతం పొందుతున్నటువంటి పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ స్థానంలో పెన్షన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలా కాకుండా కొత్తగా అందరికీ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈరోజు పెన్షన్ దరఖాస్తు పెట్టుకునే అవకాశం, దరఖాస్తు పెట్టుకున్నటువంటి ప్రతి దరఖాస్తుని ఫిజికల్గా వెరిఫికేషన్ చేసి మధ్యవర్తులు లేకుండా దాన్ని అమలు చేసేటువంటి పద్ధతిలో ఒక యంత్రాంగాన్ని రూపొందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం స్పందన సక్రమైన రీతి లేకపోతే సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య మీద ఒక పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకోబోతుంది. దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి వికలాంగులకు, వితంతులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకి విజ్ఞప్తి చేస్తాం. చేయూత పథకం కింద వికలాంగులకి 6,000, మిగిలిన వాళ్ళందరికీ కూడా 4,000 పెన్షన్ పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. అలాగే అర్హులైన వాళ్ళందరూ కూడా కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ గ్యారెంటీ ఇచ్చిన తర్వాత ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గ్యారెంటీలన్నీ కూడా పక్కకు పెట్టేసి పాలన సాగిస్తున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోండి అని చెప్పారు. అందరూ దరఖాస్తు చేసుకున్నారు. అన్ని దరఖాస్తులు కలిపి 9 లక్షల దగ్గర మనకి ఇక్కడ వచ్చింది. మన దగ్గర ఇచ్చే పెన్షన్లు ఇప్పుడు 1,49,000 మందికి మేడ్చల్ జిల్లాలో ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీరిచ్చిన వాగ్దానం, మీరిచ్చిన గ్యారెంటీ మేరకైనా పెన్షన్లు పెంచండి, అర్హులైన వాళ్ళకి కొత్త పెన్షన్లు ఇవ్వని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. పక్కన ఆర్థికంగా చతికిలబడ్డటువంటి ఆంధ్రప్రదేశ్లో 6,000 పెన్షన్ వికలాంగులకు పెంచారు. అలాగే వృద్ధాప్య పెన్షన్లు 4,000కి పెంచారు. వితంతు పెన్షన్లు 4,000 పెంచారు. మన ధనిక తెలంగాణ అని చెప్పేసి గొప్పలు చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ ఎందుకు పెంచట్లేదనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మీ ఎమ్మెల్యేలకి 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు రిటైర్ అయిపోయి బయటకు పోయిన తర్వాత వాళ్ళకి 50,000, 60,000 పెన్షన్ తీసుకుంటున్నారు మీరు. మరి ఈ పేదలకి ఆసరా పెన్షనే. అందుకోసం పెన్షన్ని పెంచకుండా మీరు ఎంజాయ్ చేసే పరిస్థితి ఎక్కడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం మీరు ఇచ్చిన వాగ్దానం కనుక అమలు చేయకపోతే ఇప్పుడు ఇతర దేశాలలో చాలా డిమాండ్స్తో పెద్ద పెద్ద ఉద్యమాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇది కూడా చిలికి గాలివాన్లాగా పెద్ద డిమాండ్గా వస్తుంది. మీరు ఓడ దాటే వరకు ఓడి మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్నట్టు మీరు వ్యవహరిస్తే మాత్రం అట్లా సహించే పరిస్థితి ప్రజలు ఉండరు. కాబట్టి ఈ ఉద్యమం మరింత రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలాగా తీర్చిదిద్దుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అప్పటి వరకు పోకుండా రేవంత్ రెడ్డి స్పందించి, ఎందుకంటే ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి ఎంపీ స్థానం రేవంత్ రెడ్డి గారిది, ఇక్కడి నుంచైనా మీరు ఈ వాయిస్ని దృష్టిలో పెట్టుకొని మీరు తక్షణం పెన్షన్లన్నీ కూడా పెంచాలని చెప్పేసి అర్హులైన వాళ్ళందరికీ కొత్త పెన్షన్